నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు ప్రారంభం. పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే. మైనర్లు వాహనాలు నడిపితే కేసు నమోదు చేస్తాం. మాచర్ల అర్బన్ సిఐ ప్రభాకర్ హెచ్చరిక. స్వర్గపురిలో అభివృద్ధి పనులు ప్రారంభం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యవేక్షణ. ముగిసిన హ్యాండ్స్ ఆన్ లైవ్ సర్జికల్ వర్క్షాప్ నర్సరావుపేట కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో. 50 ఏళ్లు దాటిన వారు బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోండి. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను అమ్మవారిని దర్శించుకున్న చిత్ర నటులు తనికెళ్ల భరణి విజయవాడలో. పల్నాడు జిల్లాలో ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే యువకులకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనరేట్ యువర్ బిజినెస్ అనే ప్రోగ్రాం ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమం ఇవ్వనుంది. స్థానిక వాగ్దేవి డిగ్రీ కాలేజ్ క్యాంపస్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపారం చేయాలంటే చాలా నైపుణ్యం అవసరమని, కాబట్టి వ్యాపారం చేయదలుచుకున్న అభ్యర్థులందరూ శిక్షణ పొందవచ్చని అన్నారు. మీరు నిర్వహించబోయే బిజినెస్కు అవసరమైన పరిజ్ఞానాన్ని నేర్చుకుని సాధ్యమైనంత త్వరగా వ్యాపారాన్ని ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సంజీవ మాట్లాడుతూ వ్యాపారం చేసేవారికి కార్పొరేషన్ అండగా ఉంటుందని తెలియజేశారు. అన్ని రకాల సలహాలు అందజేసి బ్యాంకు రుణాలు పొందే విధంగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డిప్యూటీ డైరెక్టర్ శరత్, కాలేజీ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, కాలేజీ ప్రెసిడెంట్ రామకోటేశ్వరరావు, కాలేజీ సెక్రటరీ రాయల శ్రీనివాసరావు మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. 100 మందిని ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను, 10 మందిని ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను. నేను ఒక మోటివేషన్ లాగా అయిపోయాను. నాకు చూసి ఇంకా చాలామంది మోటివేట్ అవుతున్నారు. వాళ్ళు నా దగ్గర వచ్చి నాకు అడుగుతున్నారు. సో మీరు ఆ రోజు నా దగ్గర వచ్చి గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకార్యాలు మనం ఇవ్వగలుగుతామా, అది నాకు మీరు అడగాలి. సో ఆ స్టేజ్లో మీరు వెళ్ళాలి. దానికోసం దట్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. అప్పుడే ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని ప్రోగ్రామ్ సహకార్యాలు దాని రియల్ ఫ్రూట్ విల్ బి అచీవ్డ్ అనమాట. సో ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ డేస్. నేను చెప్పినట్లు ఒక ఇయర్ తర్వాత ఐ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ యూ యాజ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ యూ షుడ్ బి అ మోటివేటర్. ఇక్కడే కాదు, అంటే మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే మన చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి మోటివేషన్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. సపోజ్ ఒక మిల్లెట్స్ ఉంటాయి. మిల్లెట్స్ అంటే మన బిజినెస్ కొంతమంది స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు స్పీచెస్ ఇస్తూనే ఉంటారు. బికాస్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రిన్యూర్స్ దానికి అంటారు. సో అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి అ బెస్ట్ ఎంటర్ప్రిన్యూర్స్. అండ్ మా సైడ్ నుంచి, డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేవారు అందరు మీ నంబర్ తీసుకోండి. వెన్ ఎవర్ యూ నీడ్ ఎనీ సపోర్ట్ డెఫినెట్లీ విల్ బి దేర్. ఇక్కడ కలెక్టరేట్లోనే ఉంటాను. సో ఫ్రమ్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 ఐ విల్ బి దేర్. మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు, వాళ్ళు టచ్లో ఉండండి. ఏమైనా హెల్ప్ కావాలని డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ ఆల్ ద నెసరీ హెల్ప్. కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. సో దే విల్ బి ఆల్సో ఇన్ టచ్ విత్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నామండి, కాలేజ్ అయిపోయి ఏ జాబ్ రాక ఏం చేయాలో అర్థం కాక చాలామంది ఇబ్బందులు పడతా మరి ఎక్కడన్నా వెళ్ళి ఏదన్నా సబ్స్టాఫ్గా జాయిన్ అవ్వాలంటేనేమో కొంత ఇగో ఫీలింగ్ అడ్డం వచ్చి ఏమీ చేయకుండా చాలామంది ఇంట్లో భాగంగా ఉండేటటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. 35-40 సంవత్సరాల వయసు వస్తుంది, ఏమీ చేయలేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు చాలా ఉన్నాయి, కానీ వాటి గురించి అవగాహన మాత్రం చాలా తక్కువగా ఉంది. ఏది చేస్తే ఏ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా ఎలా డెవలప్ చేయాలి, డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన
చాలా తక్కువ మందికి ఉంది. మైనర్ విద్యార్థులు వాహనాలు నడపటం చట్టవిరుద్ధమని, అయినప్పటికీ కొందరు వాహనాలు నడపటం కనిపిస్తోందని, అందువల్ల వారిపై కేసులు నమోదు చేస్తామంటూ మాచర్ల అర్బన్ సిఐ ప్రభాకర్ హెచ్చరించారు. వాహనదారులందరూ డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన సంబంధిత పత్రాలను విధి నిర్వహణలో ఉన్న అధికారులు కోరినప్పుడు చూపించాలని సిఐ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ ప్రభాకర్ వాహనదారులు కొందరికి కౌన్సిలింగ్ ఇవ్వటం కనిపించింది. వాహనదారులందరూ డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన సంబంధిత పత్రాలను విధి నిర్వహణలో ఉన్న అధికారులు కోరినప్పుడు చూపించాలని సిఐ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ ప్రభాకర్ వాహనదారులు కొందరికి కౌన్సిలింగ్ ఇవ్వటం కనిపించింది. ఆ బండి ఓనర్ కూడా చట్ట ప్రకారం ముద్దాయి అవుతాడు, తీసుకెళ్లి కోర్టులో హాజరు పెట్టాల్సి వస్తుంది. జువెనైల్ మీరు 18 సంవత్సరాల అర్హత లేదు, పైగా లైసెన్స్ ఉండదు. మీకు బండి డ్రైవ్ చేయించి మీకు బండి ఇచ్చిన ఓనర్ కూడా ఈ చట్టం కింద వస్తాడు. ఒకటి ఇదో ఫోటో తీసి పైన వేసి పంపించేస్తారనేది మాత్రం కాదు. ఖచ్చితంగా కేసు బుక్ చేయడం జరిగింది, తీసుకెళ్ళి కోర్టులో హాజరు పెట్టడం జరిగింది. క్లియర్? అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మీరు డ్రైవ్ చేయకూడదు, మీకు లైసెన్స్ రావాలి, పైగా హెల్మెట్ ఉండాలి, ట్రిపుల్ రైడ్ చేయకూడదు. ప్రతిదీ కూడా టౌన్ మొత్తం సీసీ క్యామ్స్ వస్తున్నాయి, మేము ఇక్కడి నుంచి మానిటర్ చేస్తాము. మా వాళ్ళు ప్రతి పాయింట్లో కూడా పోలీస్ ఉంటుంది. ఎవరో చూస్తారు, ఎవరో పట్టుకుంటారు, పట్టుకుంటే చూద్దాంలే ఆ టైప్లో మీరు ఉండకూడదు. మీరు చదువుకుంటుంది, మీకు చట్టాల పట్ల అవగాహన ఉంది అందరికీ. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లు ఉన్నాయి, అవి కొట్టి చూడండి ఏది నేరం, ఏది తప్పు, ఏది చేయకూడదని. సైకిల్ తొక్కండి, నో ప్రాబ్లం. నడిచెళ్ళండి, ఇంకా ఆరోగ్యం. మీకు లైసెన్స్ తీసుకొని మీకు అర్హత ఉంటే బండి డ్రైవ్ చేయండి. ఓకేనా? ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇది మొదటిసారి కాబట్టి మీకు అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాము. మీ కాలేజీలకి మీరు అక్కడక్కడ మెయిన్ కొన్ని సంస్థల దగ్గరికి కూడా వచ్చి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పోలీస్ తరఫున మేము చెప్తాము. మీకు ఒక నాలెడ్జ్ రావాలి, మీకు తెలియాలి, మీరు కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు నడవాలి. ఓకే? అర్థమవుతుందా? మళ్ళీ తోలుతారా? వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా విస్మరించడం వలన స్వర్గపురి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, అందువల్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు నర్సారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. స్వర్గపురి శ్మశాన వాటికతో పాటు పట్టణం చుట్టుపక్కల ఉన్న ముస్లిం, క్రైస్తవ తదితర శ్మశాన వాటికలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ హామీ ఇచ్చారు. నర్సారావుపేట పట్టణాన్ని సుందరీకరించేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. మరి వాళ్ళు ఎస్ఎస్ఎం కాలేజీ పక్కన హిందూ శ్మశాన వాటికి రావడం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లుగా ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. శ్మశాన వాటికి అంతా కూడా గడ్డి పెరిగిపోయింది, పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి. మరి ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నర్సారావుపేటని ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఆనూరు డాక్టర్ కోడలి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారో అభివృద్ధి బాటను ముందుకు తీసుకెళ్ళడానికి మరి శ్మశాన వాటికలన్నీ కూడా సందర్శిస్తున్నాము. స్వర్గపురి 1, స్వర్గపురి 2 దగ్గరుండి బాగు చేస్తున్నాము. మరి ఇక్కడ ఎస్ఎస్ఎన్ కాలేజీ పక్కన హిందూ శ్మశాన వాటికని కూడా దగ్గరుండి బాగు చేయడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఖబరస్థాన్ కానీ, క్రిస్టియన్ సమాధులు కానీ వీటన్ని కూడా దగ్గరుండి బాగు చేస్తాము. మరి గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో వాటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు వీటన్నిటి కూడా దగ్గరుండి బాగు చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మోటార్స్ కూడా పాడైపోయినాయి, మరి తాగునీరు కూడా వాటర్ పైపులు కూడా కనెక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ దగ్గరుండి చేయిస్తాము. ప్రతిరోజు కూడా వీటిని పర్యవేక్షిస్తుంటాము. ఎక్కడైతే అభివృద్ధి చేయాలో వాటన్నిటి కూడా దగ్గరుండి వెళ్తుంటాము. మున్సిపల్ కమిషనర్ గారు, ఏఈ గారు, అదేవిధంగా మరి శానిటరీ కాంట్రాక్టర్స్ మన క్రాంతి కుమార్ గారు, కొట్టకిరణ్ గారు వీరు కూడా దగ్గరుండి శానిటరీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. అతి త్వరలో జనవరి 1 కల్లా నర్సారావుపేట పట్టణాన్ని మీరు గుర్తుపట్టలేని విధంగా అగ్రస్థానం నిలబెడతామని మీడియా ముఖంగా తెలియజేస్తుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని, అమ్మవారిని చిత్ర నటులు తనికెళ్ల భరణి దర్శనం చేసుకున్నారు. అనంతరం తనికెళ్ల భరణికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం, పుస్తకాలు అందజేశారు. శ్రీ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కీర్తనలు ఆలపించారు.
मरुद्धरति सर्वे देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो दिवे दिवे नमः सूर्यान्ना श्रीरङ्गे तये देवता एव देवता क्रीडाति నర్సరావుపేట పట్టణంలోని కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో 4 రోజులు జరిగిన హ్యాండ్స్ అండ్ లైవ్ సర్జికల్ వర్క్షాప్ మంగళవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో వర్క్షాప్ను 4వసారి నిర్వహిస్తున్న డాక్టర్ కంచుల జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. సిద్ధార్థ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ వర్క్షాప్ అనే కార్యక్రమం కేవలం మెడికల్ కాలేజీలో మినహా హాస్పిటల్స్లో ఎవరూ నిర్వహించరని, ఇటువంటి కార్యక్రమాన్ని కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి చొరవతో సాహసంతో ఏర్పాటు చేశారని అన్నారు. జూనియర్ డాక్టర్స్ కోసం ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా వారిలోని ప్రతిభ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి జూనియర్ డాక్టర్ ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అబ్జర్వర్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి, నర్సరావుపేట ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రామలింగారెడ్డి, సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వై మధుసూదన్, తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ రెడ్డి హాజరైనట్లు కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కంచుల జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి 7 జూనియర్ డాక్టర్స్ పాల్గొన్నారు. ఇక్కడ ప్రతి డాక్టర్ కూడా ఎంతో ఎర్లీ మార్నింగ్ దాదాపు 6-7కే లేచి హాస్పిటల్కి వస్తారు. రౌండ్ చేసి టైం తీసుకొని జాగ్రత్తగా సర్జరీ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రామలింగారెడ్డి గారు రోజు 300 ఓపీలు చూస్తాడు, 60 ఎంపీ సర్జరీ చేస్తారు రోజు. ఇప్పుడు అదేవిధంగా ఆర్థోపెడిక్స్ నాది, నేను ఏంటి కూడా పూర్తి చేశానమ్మా గుంటూరులో. తర్వాత అనివార్య కారణాల వల్ల చేతిబడితో ఇబ్బందులు పడి నేను బయటకు వెళ్ళడం జరిగినప్పుడు ఏంటి అనేది చాలా చక్కగా ట్రైనింగ్, ఎన్నో పేర్చులు ఉన్న దాంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ ఉన్న దాంట్లో నేను చూశాను. ఆ రోజుల్లోనే మేము ట్రేకాస్టమీ కానీ మ్యాథాడెక్టమీ అన్ని చేస్తుండేవాళ్ళం, టిఫిన్ అప్లాస్ అన్ని చేసేవాళ్ళం. తర్వాత ఆర్థోపెడిక్స్ మార్చడం జరిగింది. ప్రాక్టీస్ అనేది పట్టుదల ఒకటి, ఓర్పు ఉండాలి, సర్వీస్ ఓరియంటేషన్ ఉంటే మనం చక్కగా పైకి వస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఉంది సర్వీస్. జూనియర్ డాక్టర్స్ మంచి ట్రైనింగ్ ఇవ్వాలి ఈ ఆలోచన. ఇప్పుడు రామలింగారెడ్డి హాస్పిటల్లో ఒక 20 మంది డాక్టర్లు ఆఫ్థాల్మాలజీ ట్రైన్ అవుతుంటారు ఇప్పుడు కూడా. అదేవిధంగా మా హాస్పిటల్లో కూడా ఆర్థోపెడిక్ సర్జరీలో ఇప్పుడు మన కాటూరు కానీ అన్నారు ఇక్కడ రెగ్యులర్గా స్టూడెంట్స్ వస్తుంటారు. వాళ్ళే 2-3 నెలలు సర్జరీలను నేర్చుకుని వెళ్ళిపోతుంటారు. అంటే ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో అయితే ప్రతి సర్జరీ నేర్పి మమ్మల్ని బయటికి పంపించేవాళ్ళం. ఇవాళ ఏంటంటే మరి నేర్చుకునే టైం తక్కువ ఉండొచ్చు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండొచ్చు, పేషెంట్లు కూడా తక్కువ ఉండొచ్చు. అందువల్ల బయటికి వెళ్ళి కూడా మన వర్క్ షాప్స్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి, సిఎంఈ ప్రోగ్రామ్స్కి బాగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే డాక్టర్ అంటే ఎప్పుడు కూడా మనం చదువు, ప్రాక్టీస్, ట్రైనింగ్ ఇదే సరిపోతా ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ లైఫ్లో కూడా మీరు రావాలి, బయట ఏం జరుగుతుంది, బయట జరిగేది చూడాలి. మీరు అంటే నార్మల్ పర్సన్ లాగా మనం కూడా వెళ్ళాలి. పెద్దలందరికీ నమస్సుమాంజలి. యాక్చువల్గా మన హాస్పిటల్ నందు బేసిక్ ఈఎన్టీ సర్జరీస్ అంటే సామాన్యమైన సాధారణ ఆపరేషన్లు ఒకటి జూనియర్ డాక్టర్స్కి నేర్పాలి అనే ప్రోగ్రామ్ ఒకటి మొదలెట్టాము. మన 17వ తారీఖు 18, 19, 20 ఈ రోజు వరకు 4 days ప్రోగ్రామ్ పెట్టాము. సో ఈ ప్రోగ్రాము ఈ 4 days బాగా జరిగింది. ఈరోజు చివరి సాయంకాలం ముగిసిపోయింది. ఇలాంటి ప్రోగ్రాము దాదాపు నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చేయలేదు. చాలా సర్జరీస్ పేషెంట్ మీద నేర్పడం అనేది. సో మన హాస్పిటల్లో ట్రైల్ లాగా పెట్టి చేసాము, ఇది బాగా జరిగింది. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని లాంఛనంగా మన ఎమ్మెల్యే గారితో జ్యోతి ప్రజలతో ప్రారంభం చేసి ఆ తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అతిసార సోకిన వారి నుంచి రక్త నమూనాల సేకరణ గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం పిడుగురాళ్లపట్న జానపాడు గ్రామ శివారుల్లోని జగ్జీవన్ రావు కాలనీకి బుధవారం టీడీపీ, జనసేన నాయకులు పర్యటించారు. ఈ మేరకు కాలనీవాసుల ఆరోగ్య సమస్యలను తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు వెంటనే గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావుకు తెలియజేశారు.
పార్టీ నాయకుల నుండి కాలనీ ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి సమాచారం తెలుసుకున్న శాసనసభ్యులు శ్రీనివాసరావు వెంటనే స్పందించి జగజీవన్ రావు కాలనీకి పిడుగురాళ్ల ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందిని వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. జగజీవన్ రావు కాలనీలో గత కొన్ని రోజులుగా అతిసార ప్రబలుతున్న విషయం తెలుసుకున్న శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది కాలనీ వాసుల రక్త నమూనాలు సేకరించి మందులు అందజేశారు. కాలనీకి ఆరోగ్య శాఖ సిబ్బంది వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. నేను పిడుగురాళ్ళ పిఎస్ మెడికల్ ఆఫీసర్. మాకు పేపర్లో న్యూస్ వచ్చింది, ఇట్లా ఫీవర్స్ ఉన్నాయి అని. ఒక టీబీ పేషెంట్ కూడా ఫీవర్తో చనిపోయారని వచ్చింది. మేము వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు టీబీ పేషెంట్ అతను మందులు వాడేశాడు, 6 months మందులు వాడేశాడు. తర్వాత కూడా మా దగ్గరికి వచ్చాడు, మేము టెస్ట్ చేసాము, దానికి స్ఫూటంలో పాజిటివ్ రాలేదు. ఒకసారి పై సెంటర్స్కి వెళ్ళి చూపించుకోవాలని చెప్పాము, వాళ్ళు కొంచెం డిలే చేశారు. తనకి జ్వరము ఆయాసం వచ్చిందంటే మెడికల్ షాప్లో టాబ్లెట్స్ తీసుకొచ్చుకొని వేసుకున్నాడు. ఒకరోజు వచ్చి ఈవినింగ్లోకి చనిపోయాడు అని చెప్పారు. ఈ కాలనీ కొంచెం జాన్పాడు కింద వస్తుంది. ఇక్కడ ఆశా వర్కర్ మనకి అందుబాటులో లేరు. అది కూడా మనం పెద్దవాళ్ళతో మాట్లాడి ఆశా వర్కర్ కూడా ఒకరు ఉండే విధంగా చూస్తాము. ఎమ్మెల్యే గారి దృష్టికి, డిఎండిషో గారి దృష్టికి కూడా వెళ్ళి అవకాశాన్ని బట్టి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఒక ఆశా వర్కర్ని వేయించే ప్రయత్నం చేస్తామండి. అదేవిధంగా ఇక్కడ 300 పాపులేషనే ఉంది అన్నారు. ఒకవేళ ఏదైనా 104 వెహికల్ ఏమైనా వస్తుందేమో అవకాశం ఉంటే చూస్తాము. ఒక 2 months ఒకసారైనా ఒక వెహికల్, ఒకసారి 104 వెహికల్ వచ్చే విధంగా కూడా చూద్దాం అనుకుంటున్నాము. అదే ప్లస్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేదండి. ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల కూడా మేము కొంచెం ఆశా వర్కర్స్ కూడా సర్వీసెస్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఈ కాలనీకి కొంచెం రోడ్డు కూడా ఉంటే వీళ్ళకి మెరుగైన సేవలు అందించగలుగుతాం మేము. అదేవిధంగా కూడా మేము వారానికి ఒకసారైనా ఆశా వర్కర్ని పంపించే విధంగా చూస్తాము. సర్వే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆశా వర్కర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఇళ్లలో ఉండరు, ప్రాబ్లమ్స్ మాకు అర్థం కావు. కాబట్టి మా ఏఎన్ఎంస్, ఆశా నెంబర్లు, సిహెచ్ఓ నెంబరు, అందరు ఫోన్ నెంబర్లు మీకు తెలియజేస్తాము. మీకు ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఏఎన్ఎం దృష్టికి తీసుకొస్తే మేము సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ఇప్పుడు ఫీవర్స్ వచ్చిపోయిన వాళ్ళకి 5 members ఉన్నారు. ఇప్పుడు యాక్టివ్గా ఒక 5-6 కూడా ఫీవర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ రక్త పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఇస్తాము. ఇంకా ఏమైనా ఇబ్బంది అయితే మనం పిడుగురాళ్ళ పిఎస్సికి కూడా రిఫర్ చేసి తగిన సేవలు అందజేస్తామని తెలియజేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన వారు బీసీజీ వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుందని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా సోకినా లేదా షుగర్ వచ్చిన వారు తప్పనిసరిగా బీసీజీ వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదన్నారు. ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు స్వయంగా బీసీజీ వ్యాక్సిన్ను బుధవారం నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకున్నారు. ఇవాళ అందరం కూడా నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఆర్ఎంఓ గారు ఉన్నారు. అదేవిధంగా డాక్టర్స్ అందరి సమక్షంలో ఇవాళ బీసీజీ వ్యాక్సిన్ క్యాంపెయినింగ్ మొదలు పెట్టడం జరిగింది. అందరూ కూడా చిన్నప్పుడు పుట్టగానే బీసీజీ వ్యాక్సిన్ తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం బీసీజీ వ్యాక్సిన్ తీసుకోమని అందరూ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కరోనా వచ్చిన తర్వాత బీసీజీ వ్యాక్సిన్ తీసుకోమని మళ్ళీ అడ్వైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కరోనా వల్ల మళ్ళీ టీబీ, పల్మనరీ టీబీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ బీసీజీ వ్యాక్సిన్ తీసుకోండి. సెకండరీ డోస్ ఆఫ్ బీసీజీ వ్యాక్సిన్ తీసుకోమని అందరూ అడ్వైజ్ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు అందరూ కూడా హాజరవడం జరిగింది. నర్సింగ్ స్టాఫ్, వర్కింగ్ స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగింది. అందరికీ ఒకటే ఇచ్చే అడ్వైజు, చిన్నప్పుడు బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్న మళ్ళీ సెకండ్ డోస్ కూడా బీసీజీ వ్యాక్సిన్ తీసుకోండి. అబౌవ్ 50 years షుగర్ పేషెంట్లు, కరోనా వచ్చిన పేషెంట్లు అందరూ కూడా బీసీజీ వ్యాక్సిన్ సెకండ్ టైం తీసుకుంటే మీ అందరికి కూడా మేలు జరుగుతుందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. కాబట్టి అందరూ కూడా మరొకసారి బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పి
మరి నినాదం తెలియజేస్తున్నాము. నర్సరావుపేటలో భారత్ బంద్ పాక్షికం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహానాడు పిలుపు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఇచ్చిన పిలుపు మేరకు నర్సరావుపేటలో భారత్ బంద్ పాక్షికంగా జరిగింది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జాన్ పాల్ బంద్కు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రధాన రహదారిలోని షాపులను మూసివేయించారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారత్ బంద్కు ఏపీ మాల మహానాడు సంఘాలతో పాటు బహుజన పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. రాజ్యాంగంలో ఉండబడినటువంటి భారత రాజ్యాంగ హక్కులు పొందుతున్నటువంటి ప్రతి పౌరులు కూడా ఈ రోజు ఈ బంద్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు స్వచ్ఛందంగా మాకు వ్యాపారవేత్తలు, కళాశాల యాజమానులు మద్దతు తెలిపి బంద్కు సహకరిస్తున్నందుకు మీడియా ప్రతినిధుల ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకొని పార్లమెంట్ కి ఆదేశాలు ఇవ్వాలి. పార్లమెంట్ లో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు మీరు తీసుకున్న క్రిమినల్ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో కానీ మళ్ళా తిరిగి పునరాలోచించకపోతే ఈ రోజు భారత బంద్ జరుగుతుంది. మైనర్ బాలికలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్న బాధితుల బంధువులు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం రామాంజనేయపురం తండాలో 11 సంవత్సరాల దళిత మూగ బాలికపై లైంగిక దాడి జరిగిందని బంధువులు తెలిపారు. గ్రామానికి చెందిన 25 సంవత్సరాల లోకేష్ అనే యువకుడు లైంగిక దాడి చేసినట్లు బాలిక తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికను వెనుక నుండి నోరు మూసి ఎవరూ లేని గృహంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు చెప్తున్న బాధితురాలి బంధువులు వివరించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన బెల్లంకొండ పోలీసులు. రామజనపురం గ్రామం తండాలో మా బంధువులు ఉన్నారండి. ఆ అమ్మాయి 11 సంవత్సరాలు, మాటలు రాని మూగమ్మాయి. అదే గ్రామానికి చెందిన 20 సంవత్సరాల యువకుడు ఆ అమ్మాయిని నోరు మూసేసి ఇంటికి తీసుకుపోయి అత్యాచారం చేశాడు. ఆ విషయం బెల్లంకొండ ఎస్ఐ గారి దగ్గర తీసుకొచ్చాము. ఎస్ఐ గారు FIR ఫైల్ చేసి సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్కి టెస్ట్ పరీక్ష నిమిత్తం తీసుకొచ్చారు. అదే వైద్య పరీక్షలు ఇక్కడ సత్తెనపల్లిలో జరుగుతున్నాయండి. మాకు న్యాయం జరగాలి, ఆ అబ్బాయికి కఠినంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. వైసీపీ హయాంలో మోసపోయిన దళితులు, గిరిజనులు. సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు. గిరిజనులు, దళితులు వైసీపీ హయాంలో మోసపోయారని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. నకిరేకల్లు మండలం నకిరేకల్లు పార్టీ కార్యాలయంలో ఎస్టీ కాలనీకి చెందిన 55 మంది గిరిజన రైతులకు 86.40 వివరాలకు సంబంధించిన సాగు భూముల పత్రాలు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. ఎవరైతే గిరిజనులు 2005కి ముందు పోడు భూములు, అటవీ భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు, వారందరికీ కూడా జీవనోపాధి కల్పించాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో వారందరికీ సాగు చేసుకోవడానికి అధికారాలు ఇవ్వడం జరిగింది, పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈ రోజు వరకు అనేక మంది గిరిజనులకి కొన్ని ప్రాంతాల్లో గిరిజనులకు కూడా, దళితులకు కూడా కొంత క్రైటీరియా బేసిస్ మీద పట్టాలు అనుభవించడానికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది. దాని మీద అమ్ముకోవడానికి కానీ ఇతర హక్కులు లేకుండా వారు జీవనోపాధి తరతరాలు వాళ్ళు అక్కడ బ్రతుకు తెరువు చేసుకోవడం కోసం గిరిజనులను అభివృద్ధి చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని అప్పుడు చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను 2006లో. రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు గుంటూరు నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ బుధవారం కమిషనర్ ఛాంబర్లో
25,000 విరాళం అందించారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ముందుగా స్పందించి విరాళం అందించారని, వారి స్ఫూర్తితో తాము కూడా ముందుకు వచ్చి విరాళం అందించామని అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి తెలిపారు. అన్నా క్యాంటీన్లు ఎందరో పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, క్యాంటీన్లకు విరాళం అందించి మరికొంతమంది పేదలకు ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన రేట్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ వసతిని సామాజిక బాధ్యతగా గౌరవించి మంచిగా నడపడానికి అవసరమైనటువంటి నిధులలో మా వంతు ఈరోజు ఒక 25,000 రూపాయలు మా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ తరఫున ఇవ్వటానికి చాలా సంతోషిస్తున్నాం. ఇట్లాగే అది కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారుగా వచ్చినటువంటి పులి శ్రీనివాస్ గారు ఈ మధ్యకాలంలో వారి వంతుగా 25,000 ఇవ్వటం స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ సేవలను ఇంకా మంచిగా వారు అందిస్తారని ఈ క్రమంలో వారి ద్వారానే అన్నా క్యాంటీన్కి 25,000 డొనేషన్గా ఇచ్చేదానికి సంతోషిస్తున్నాం. వినుకొండ నుంచి మంగళగిరి ఎయిమ్స్కు బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో పూర్తిగా నిర్వీర్యమై ప్రజలకు దూరమైన ఆర్టీసీని తిరిగి ప్రజలకు చేరువ చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని అన్నారు. 5 ఏళ్లలో 3 సార్లు ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచడమే కాకుండా రోజు 40 లక్షల మంది ప్రయాణికులను డొక్కు బస్సులో అవస్థలు పడమని వదిలేసిన ఘనుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పల్లెలకు కొత్తగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడంపై కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వినుకొండ ప్రజల సౌకర్యార్థం వినుకొండ డిపో నుంచి మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేక సర్వీస్ను బుధవారం ప్రారంభించారు. 2 నెలల్లోనే వినుకొండ డిపోలో 15 కొత్త బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఎయిమ్స్కు వెళ్లటానికి గతంలో వినుకొండ నుంచి సౌకర్యం లేదని ప్రస్తుతం కల్పించామన్నారు. వినుకొండ నుంచి చెన్నైకు ఆర్టీసీ బస్సు కావాలనేది తమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అని, వీలైనంత త్వరగా సర్వీసు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ అధికారిని కోరారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మంచి సంస్కరణలు మొదలైనవి. 2 నెలల్లోనే వినుకొండ డిపోలో 15 కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. పాత బస్సులు, డొక్కు బస్సులు, రిపేర్లు వస్తూ మధ్యలో ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడే బస్సులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమీ చేయలేకపోయింది. ఈరోజు చంద్రబాబు గారి పాలన రాగానే ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో బస్సులు, డొక్కు బస్సులు, రిపేర్లు ఉన్న బస్సులు మొత్తం కూడా తీసేసి ఈ 15 కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రయాణికులు చాలా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త బస్సులు తీసుకురావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆయన చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలోనే ఈ రోజు ఎయిమ్స్ అతి తక్కువ టైంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి. 10 రూపాయలకే డాక్టర్ ఫీజు, ఓపీ 10 రూపాయలు చెల్లిస్తే అక్కడ వైద్యం అందిస్తున్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో. సత్తెనపల్లి పట్టణంలోని పాత విజయ బ్యాంక్ వద్ద వేద డెంటల్ హాస్పిటల్ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, పెద్దకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యాన్ని ఆధునిక పరిజ్ఞానం జోడించి సేవ చేస్తామని డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ వసంతరావులు అన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని పాత విజయ బ్యాంక్ వద్ద వేద డెంటల్ హాస్పిటల్ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, పెద్దకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యాన్ని ఆధునిక పరిజ్ఞానం జోడించి సేవ చేస్తామని డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ వసంతరావులు అన్నారు. చక్రవర్తి అండి, అది బీడీఎస్ గుంటూరులో అయిందండి. స్పెషలైజేషన్ రూట్ కెనాల్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఫెలోషిప్ చేశానండి. మా దగ్గర పేద ప్రజానికానికి అందరికీ అందుబాటులో గల ట్రీట్మెంట్స్ అన్నీ మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి. మాకు ఒకటే బ్రాంచ్ అండి, అది సత్తెనపల్లిలో మాత్రమే ఉంది అండి. ఇంకా మామూలుగా వైద్య సేవలోనే కొనసాగాలి అన్నట్టుగా
దీనికి వచ్చామండి. దీనికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. థ్యాంక్ యూ. ఓకే. నా పేరు డాక్టర్ వసంతరావు నల్లమేకల అండి. నేను ఈరోజు సత్తెనపల్లి తాలూకా సెంటర్లో వేద దంత వైద్యశాలని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి చాలా పెద్దవాళ్ళు కన్నా లక్ష్మీనారాయణ గారు, భాష్యం ప్రవీణ్ గారు పెద్దకూరపాడు ఎమ్మెల్యే, నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అటెండ్ అయ్యి ఆశీర్వదించారు. వీరితో పాటు రాజకీయ నాయకులు, పెద్దలు, ప్రముఖులు, ముఖ్యంగా కొమ్మాలపాటి శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ టీడీపీ అధ్యక్షులు పల్నాడు జిల్లా, వీరందరూ మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు మన హాస్పిటల్లో వచ్చేసి మనకి అందరికీ ఈ డెంటల్ హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉంటుందండి వైద్యం. ఇప్పుడు ఓపీ కానీ ఎక్స్రే కానీ, ఎక్స్రే కూడా మనకి ఇన్బిల్ట్ ఉంటుంది, మనకి లోపలే ఉంటుంది, బయటికి రాయడం అలా ఏమి ఉండదు. సో మనకి పేషెంట్కి మనకి ఇక్కడ మెయిన్ క్రైటీరియా వచ్చి సర్వీస్ మోడీతో ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం. సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఎవరికైనా కానీ దంత వైద్య సేవలకు సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గర ఓపీకి కానీ ఎక్స్రే కానీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా వైద్యం వరకు, ట్రీట్మెంట్ వరకు అతి తక్కువ ఖర్చులతోటి, మినిమల్ ఛార్జెస్ తోటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పరిసర ప్రాంత ప్రజలందరూ హాస్పిటల్ని సందర్శించి ఏదైనా మా సేవలను ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.